హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియో నేను ఒంగోలు బజాజ్ తిరుమల షోరూమ్ నుంచి అయితే రికార్డ్ చేస్తున్నాను. ఈరోజు మనం ఈ వీడియో ద్వారా బజాజ్ కంపెనీ నుంచి ఉన్నటువంటి అన్ని మోటార్ సైకిల్స్ యొక్క ఆన్ రోడ్ ప్రైస్ గురించి తెలుసుకోబోతున్నాం. వీడియో అక్కడ స్కిప్ చేయొద్దు, లాస్ట్ వరకు చూడండి. కొత్త వాళ్ళు మన ఛానల్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ చేయండి ఈ వీడియోని. ముందుగా బజాజ్ కంపెనీ నుంచి ఎంట్రీ లెవెల్ బైక్ బజాజ్ ప్లాటినా 100cc. ఇది 84,000 రూపాయలకి మీకు లభిస్తుంది. మంచి మైలేజ్ కోసం అయితే ఈ వెహికల్ని ఖచ్చితంగా మీరు తీసుకోవచ్చు. నెక్స్ట్ బజాజ్ సిటీ 110X. ఇది 88,000 రూపాయలకి మీకు లభిస్తుంది. ఆఫ్ రోడింగ్ కోసం, అలాగే మీరు డెలివరీ బాయ్గా వర్క్ చేస్తున్నట్లయితే, మీరు పొలం పని కోసం వెయిట్ మోసే బైక్ను చూస్తున్నట్లయితే ఈ వెహికల్ని అయితే హ్యాపీగా తీసుకోవచ్చు అన్నమాట. ఫ్రెండ్స్, ఈ షోరూంలో ప్రజెంట్ బజాజ్ ప్లాటినా 110 కంఫర్ట్ టెక్ అలాగే 110 ABS మోడల్స్ అయితే లేవు. ప్లాటినా 110 కంఫర్ట్ టెక్ వచ్చేసరికి మనకి 89,000 రూపాయలు పడుతుంటే, బజాజ్ ప్లాటినా 110 ABS వచ్చేసరికి మనకి 94,000 రూపాయలు ఆన్ రోడ్ ప్రైస్ అయితే పడుతాయి అన్నమాట. నెక్స్ట్ బజాజ్ పల్సర్ 125 నియాన్ మోడల్. దీని యొక్క ఆన్ రోడ్ ప్రైస్ 1,13,000 రూపాయలుగా ఉంది. ఎవరైతే పల్సర్ నుంచి ఒక బోల్డ్ స్టైల్ ఆఫ్ 125cc కోరుకుంటారో వాళ్ళైతే ఈ వెహికల్ని కంపల్సరీ అయితే టెస్ట్ రైడ్ చేయొచ్చు. నెక్స్ట్ బజాజ్ పల్సర్ 150 2024 అడ్వాన్స్డ్ ఫీచర్స్ కలిగినటువంటి మోడల్స్ అన్నమాట. ఇవి మీకు మంచి గ్రాఫిక్స్ తోటి, డిజిటల్ కన్సోల్ తోటి, బ్లూటూత్ కనెక్షన్ తోటి, అలాగే USB ఛార్జింగ్ పోర్ట్ తోటి ఉంటాయి. దీంట్లో మనకి డ్యూయల్ డిస్క్, సింగిల్ డిస్క్ అయితే ఉంటుంది. డ్యూయల్ డిస్క్ వచ్చేసరికి మనకి 1,49,000 రూపాయలు, సింగిల్ డిస్క్ వచ్చేసరికి 1,47,000 రూపాయలకి అవైలబుల్గా ఉంటాయి. ఎవరైతే 150cc ఒక బోల్డ్ బైక్ కావాలి, లాంగ్ రైడ్ కోసం చూస్తున్నాను అనుకున్నట్లయితే ఈ వెహికల్ని అయితే హ్యాపీగా తీసుకోవచ్చు. నెక్స్ట్ బజాజ్ పల్సర్ P150. ఉన్న అన్ని వెహికల్స్ కంటే కూడా ఈ వెహికల్స్ కొంచెం తక్కువ సేల్స్ అయితే నమోదు చేస్తున్నాయి. సో ప్రజెంట్ వీటిని తీసుకోకుండా ఉంటేనే బెటర్. అయినప్పటికీ కూడా దీని యొక్క ఆన్ రోడ్ ప్రైస్ 1,45,000 రూపాయలుగా ఉందన్నమాట. నెక్స్ట్ పల్సర్ 150 2024 మోడల్స్, బట్ అడ్వాన్స్డ్ ఫీచర్స్ మోడల్ అయితే కాదు. దీంట్లో మనకి అనలాగ్ అండ్ సెమీ డిజిటల్ కన్సోల్తో వచ్చేటువంటి వితౌట్ బ్లూటూత్ కనెక్షన్ మోడల్స్ అన్నమాట. ఇవి మనకి డిస్క్ వేరియంట్ అంటే డబుల్ డిస్క్ వేరియంట్ వచ్చేసరికి 1,47,000 రూపాయలు, అలాగే సింగిల్ డిస్క్ వచ్చేసరికి 1,45,000 రూపాయలకి లభిస్తాయి. 2,000 రూపాయలు తక్కువ అన్నమాట అడ్వాన్స్డ్ ఫీచర్స్తో పోల్చుకుంటే. నెక్స్ట్ పల్సర్ 125 కార్బన్ వేరియంట్స్. దీంట్లో మనకి 2 వేరియంట్స్ అయితే ఉంటాయి. స్ప్లిట్ సీటు, నార్మల్ సీటు. నార్మల్ సీటు 1,16,000 రూపాయలు, స్ప్లిట్ సీటు 1,19,000 రూపాయలుగా ఉన్నాయి. సో ఇవి చూడటానికి అచ్చం 150cc స్టిక్కరింగ్ తోటైతే కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. నియాన్ మోడల్కి 125cc కార్బన్ వేరియంట్కి మధ్య ఓన్లీ స్టిక్కరింగ్ అండ్ ఇంజన్ గార్డే డిఫరెన్స్, అదర్వైజ్ మొత్తం ఇంజన్ సేమ్ టు సేమ్ అయితే ఉంటుందన్నమాట. నెక్స్ట్ పల్సర్ N150 సింగిల్ డిస్క్ అండ్ డబల్ డిస్క్ మోడల్స్. సింగిల్ డిస్క్ వచ్చేసరికి మనకి 1,54,000 రూపాయలు, డ్యూయల్ డిస్క్ వచ్చేసరికి మనకి 1,57,000 రూపాయలు ఆన్ రోడ్ ప్రైజ్లు అయితే లభిస్తాయి. సో ఎవరైతే స్పోర్టియర్ సిట్టింగ్తో పాటు లాంగ్ రైడ్ కోసం 150cc కొనాలని చూస్తారో వాళ్ళకైతే ఆ వెహికల్స్ చాలా బాగుంటాయి. నెక్స్ట్ మనం మాట్లాడుకున్నట్లుగా అయితే బజాజ్ పల్సర్ NS 125. సో మనకి ఇది వచ్చేసరికి ఒక లాంగ్ రైడ్ వెహికల్గా మీరైతే కొనుగోలు చేయండి. సో దీని యొక్క ఆన్ రోడ్ ప్రైస్ 1,35,000 రూపాయల దాకా ఉంటుంది. సో నా ఒపీనియన్ ఇంత ప్రైస్లో ఈ 125cc రీజనబుల్ కాదని నా ఒపీనియన్. సో మీకు నచ్చితే తీసుకోండి. సో ఇక్కడ మనం గమనించినట్లుగా అయితే డిజిటల్ కన్సోల్, బ్లూటూత్ కనెక్టివిటీ, ఫ్రంట్లో LED సెటప్, లైట్ సెటప్ తోటి అయితే ఆఫర్ చేస్తున్నారు. నెక్స్ట్ బజాజ్ పల్సర్ NS 160 2024 మోడల్. ఈ బైక్ యొక్క ఆన్ రోడ్ ప్రైస్ 1,63,000 రూపాయలు. ప్రైజ్కు తగ్గ స్పెసిఫికేషన్స్ అయితే వస్తుందన్నమాట. 160cc ఒక మంచి లాంగ్ రైడ్ వెహికల్ మీరు చూసినట్లయితే ఈ వెహికల్ కంపల్సరీ తీసుకోండి. సో దీంట్లో మనకి అన్నీ కూడా డిజిటల్ కన్సోల్, అలాగే LED లైట్ సెటప్ తోటి మంచిగా ఆఫర్ చేశారు 2024లో. నెక్స్ట్ పల్సర్ NS 200. ఈ బైక్ యొక్క ఆన్ రోడ్ ప్రైస్ వచ్చేసరికి మనకి 1,87,000 రూపాయల వరకు ఉంటుంది. ఈ బైక్ మీరు కంపల్సరీ ఒక మంచి లాంగ్ రైడ్ వెహికల్ 200cc చూస్తున్నట్లయితే ఈ వెహికల్ కంపల్సరీ అయితే మాత్రం మీరు తీసుకోవచ్చు అనమాట. 2024 నుండి NS సిరీస్ మొత్తం కూడా మంచి డిజిటల్ ఫీచర్స్కి అప్గ్రేడ్ చేశారు. NS 125 తప్ప మిగతా 2 బైక్స్ చాలా వర్తబుల్ అన్నమాట. నెక్స్ట్ బజాజ్ పల్సర్ N160. సో ఈ బైక్ యొక్క ఆన్ రోడ్ ప్రైస్ వచ్చేసరికి మనకి 1,70,000 రూపాయలకి లభిస్తూ ఉంటుంది. సో దీంట్లో మనకి కిక్ రాడ్ ఉండదు, కానీ లాంగ్ రైడ్కి మాత్రం చక్కని వెహికల్గా ఇది కూడా ముందుకు వస్తూ ఉంటుంది అన్నమాట. నెక్స్ట్ బజాజ్ పల్సర్ N250 అలాగే F250. N250 వచ్చేసరికి మనకి 1,98,000 రూపాయల వరకు ఉంటే, F250 వచ్చేసరికి 2,05,000 రూపాయల దాకా ఉంటాయి. రెండు కూడా స్పోర్ట్స్ బైక్ కేటగిరీ కిందకైతే వస్తాయి. మీరు కనుక స్పోర్ట్స్ బైక్ వెహికల్స్లో కనుక ఈ వెహికల్స్ చూసినట్లయితే టెస్ట్ రైడ్ చేసి అయితే తీసుకోగలరు.
నెక్స్ట్ బజాజ్ కంపెనీ నుంచి డొమినార్ 400 అలాగే డొమినార్ 250. డొమినార్ 250 వచ్చేసరికి మనకి 2,35,000 రూపాయలు పడుతుంటే డొమినార్ 400 వచ్చేసరికి మనకి 2,90,000 రూపాయల వరకు ఉంది. ఈ వెహికల్స్ని ఖచ్చితంగా కూడా టెస్ట్ రైడ్ చేసైతే తీసుకోగలరు. నెక్స్ట్ బజాజ్ కంపెనీ నుంచి అవెంజర్ 220 క్రూజ్ అలాగే 220 స్ట్రీట్ అని 2 మోడల్స్ అయితే ఉంటాయి. వీటి యొక్క ఆన్ రోడ్ ప్రైస్ వచ్చేసరికి 1,88,000 రూపాయల దాకా అయితే లభిస్తాయి అన్నమాట. సో వీటన్నిటిని కూడా కంపల్సరీ స్పోర్ట్స్ బైక్ కేటగిరీలో టెస్ట్ రైడ్ చేసి అయితే తీసుకోగలరు. నెక్స్ట్ బజాజ్ కంపెనీ నుంచి స్పోర్ట్స్ బైక్ కేటగిరీలో బజాజ్ పల్సర్ RS 200 ఉంటుంది. ఇది మనకి 2,15,000 రూపాయల దాకా పడే అవకాశం అయితే ఉంటుంది. చాలా మంచి రోడ్ అపీరెన్స్ అయితే ఉంటుంది. దీన్ని కూడా మీరు టెస్ట్ రైడ్ చేసి అయితే ఈ వెహికల్ని అయితే తీసుకోగలరు. ఫ్రెండ్స్, ఇది ఈరోజు వీడియో. బజాజ్ కంపెనీ నుంచి అన్ని వెహికల్స్ యొక్క ఆన్ రోడ్ ప్రైస్ నేను ఈ వీడియో ద్వారా తెలియజేసినైతే అనుకుంటున్నాను. ఏదైనా మిస్ అయ్యింటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. వీడియో నచ్చినట్టుగా అయితే ప్లీజ్ గైస్ సబ్స్క్రైబ్ చేసుకుని మన ఛానల్ని అలాగే లైక్ చేస్తారని మనస్ఫూర్తిగా భావిస్తున్నాను. ఇలాంటి వీడియోస్తో మళ్ళీ కలుస్తున్నాను. అంతవరకు సెలవు. నేను మీ శ్రీకాంత్, సైనింగ్ ఆఫ్. బై బై.